భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఓ పార్థ, మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడు అయినప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నలకు జవాబు చెప్పడం ఎక్కడి నుండి మొదలుపెట్టి ఈ అధ్యాయం చివరి వరకు చెప్తాడు. ఒక రాయి భూమి వైపు గురుత్వాకర్షణ శక్తిచే గుంజబడునట్టు ప్రతి అంశ సహజంగానే తన పూర్ణ భాగం వైపు ఆకర్షించబడుతుంది. జీవాత్మ అనేది అపరిమితమైన ఆనంద స్వరూపమైన పరమాత్మ యొక్క అంశ. అంటే జీవాత్మ అపరిమితమైన ఆనందం యొక్క అంశ. అందుకే అది సహజంగానే ఆనందం కోసం అభిలాషిస్తుంది. అది భగవంతుని నుండి ఆత్మ యొక్క ఆనందం ఆస్వాదించడానికి కృషి చేసినప్పుడు దానిని దివ్య ప్రేమ అని అంటారు. కానీ తన ఆధ్యాత్మిక స్వభావాన్ని మరిచి తనను తాను శరీరమే అనుకుని జగత్తు నుండి శారీరక ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించినప్పుడు దానిని కామము అంటారు. ఈ ప్రపంచం మృగతృష్ణ అని ఆగమ గ్రంథాలలో చెప్పబడింది. అంటే జింకలకు అగుపించే ఎండమావి అని అర్థం. ఎడారిలో వేడి, ఇసుక మీద సూర్యకిరణాల పరావర్తనం చేత అక్కడ నీరు ఉన్నదనే భ్రాంతి మృగములకు కలుగుతుంది. అది అక్కడ నీరు ఉన్నదనుకుని దాహం తీర్చుకోవడానికి పరుగు పెడుతుంది. కానీ అది దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ ఎండమావి మాయమైపోతుంది. దాని అల్పబుద్ధి తను ఒక భ్రాంతి కోసం పరుగు పెడుతున్నట్టు తెలుసుకోలేదు. ఆ దీనమైన జింక లేని నీటి కోసం వెంటపడుతూ చివరికి నీరసంతో ఆ ఎడారి ఇసుకపైనే మరణిస్తుంది. ఈ విధంగానే భౌతిక శక్తి అయిన మాయ కూడా ఆనందం అనే భ్రాంతిని కలుగచేస్తుంది. మనం ఆ మాయానందం వైపు మన ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవడానికి పరుగులు పెడుతున్నాము. కానీ మనం ఎంత ప్రయత్నించినా ఆనందం మన నుండి దూరమైపోతున్నది. గరుడ పురాణం ఇలా పేర్కొంటున్నది: ఒక రాజు ప్రపంచం మొత్తానికే చక్రవర్తి కావాలని కోరుకుంటాడు. చక్రవర్తి ఒక దేవత అవ్వాలని కోరుకుంటాడు. ఒక దేవత స్వర్గాధిపతి ఇంద్రుడు అవ్వాలని కోరుకుంటాడు. ఇక ఇంద్రుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు అవ్వాలని కోరుకుంటాడు. అయినా భౌతిక భోగముల కొరకు ఉన్న తృష్ణ తృప్తి తీరదు. కానీ మనస్సుని భౌతిక ప్రలోభముల నుండి దూరంగా తిప్పివేయడం తెలుసుకుని ఇంద్రియ వాంఛలను త్యజించిన వ్యక్తి తన ఆత్మ యొక్క అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తూ స్థితప్రజ్ఞుడవుతాడు. కఠోపనిషత్తు మరింత ముందుకెళ్ళి ఆశ కోరికలను త్యజించిన వాడు భగవంతునిలా అవుతాడు అని పేర్కొంటున్నది. హృదయం నుండి అన్ని స్వార్థ కోరికలు తొలగించిన పిదప భౌతిక సంకెళ్ళు వేయబడ్డ జీవాత్మ జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందుతుంది మరియు సద్గుణములలో దేవుని వలె అవుతుంది. స్థితప్రజ్ఞుడు అంటే అన్ని స్వార్థ కోరికలను, ఇంద్రియ లౌల్యములను త్యజించి ఆత్మయందే సంతుష్టి నొందినవాడు అని శ్రీకృష్ణుడు వ్యక్తీకరించాడు.